గారు శాంతి ప్రసాద్ గారు దయచేసి ఆగండి. 1 by 1 మాట్లాడదాం. దయచేసి ఆగండి. శాంతి ప్రసాద్ గారు దయచేసి మనతోటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాస్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాసరావు గారు, సునీతారెడ్డి గారి వ్యాఖ్యలు విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? చిన్నానంటే అర్థం తెలుసా అంటూ సెంటిమెంట్ తో మాట్లాడిన పరిస్థితి ఉంది. కొద్దిగా ఆ వ్యాఖ్యలు విన్న వాళ్ళందరూ కూడా కాస్త బాధపడ్డ పరిస్థితి ఉంది. అంటే ఒక ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు తన తండ్రి హత్యకి సంబంధించి. అవునండి, ఈ రోజున ఇక్కడ ప్రైమ్ టీవీ ప్రేక్షకులకు కానీ అక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈ రోజున మనం మొట్టమొదటిసారిగా ఈ హత్య జరిగినప్పుడు, ఈ హత్య జరిగిన తర్వాత పరిణామాలు ఎలా, ముందేం చెప్పారు, తర్వాత ఏం చెప్పారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ ప్రతిదీ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రచార సాధనాల ద్వారానైతేనేమి, లేకపోతే ఇట్లా డిబేట్స్ ద్వారానైతేనేమి, ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఈ హత్య మీద ముఖ్యంగా. ఎందుకనంటే స్వయాన ఇందాక సోదరులు చెప్పినట్టు స్వయాన ముఖ్యమంత్రి గారి బాబాయ్ కాబట్టి ఈ యొక్క కేసు గురించి ప్రజలు ఏ విషయం, ప్రతి చిన్న విషయాన్ని కూడా కీన్ గా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా అనేక సార్లు మాట మార్చినటువంటి సందర్భాలను కూడా ప్రజలు గమనించినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అతనే సిబిఐ ఎంక్వైరీ ఏమని అడిగింది అతనే, సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పేసి మళ్ళీ విత్డ్రా చేసుకుంది అతనే. తర్వాత నారాసుర చరిత్ర అని చెప్పేసి సోదరులు చెప్పినట్టు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఆయనే మాట్లాడినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి ఈ క్రమంలో నీ సోదరి ఎప్పుడైతే బయటికి వచ్చి నా తండ్రి మరణం ఎలా జరిగింది, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆవేదనతో ఆ అమ్మాయి బయటకు వచ్చి ఒంటరిగా ధైర్యంగా పోరాటం చేసి ఈ రోజున పులివెందుల నుంచి హైకోర్టుకు వచ్చి, హైకోర్టు నుంచి పులివెందుల నుంచి హైకోర్టుకు వచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి విజయం సాధించి ఆ అమ్మాయి ఈ రోజున ఇది తెలంగాణ కోర్టుకు తీసుకొచ్చి అనేక రకాలుగా ఏదైతే ఈ కేసుని విజయవంతంగా ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ రోజున వీళ్ళ ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఈ యొక్క గొడ్డలి ఘటనలో వాళ్ళందరినీ కూడా ప్రజలకి ముందుకు తీసుకురావటం జరిగింది. ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు కనీసం ఆ అమ్మాయి చేస్తున్నటువంటి పోరాటానికి నిజంగా ఆయనలో నిజాయితీ కనుక ఉంటే, ఆయనకి ఏమీ ఈ కేసుతో సంబంధం లేకుండా ఉంటే, ఆయన ఆ ఆడపడుతూ నీ సొంత సోదరి బయటకు వచ్చి పోరాటం చేస్తా ఉంటే దానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఆ అమ్మాయి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేయించారు. ఆ అమ్మాయి మీదే కాదు, అసలు ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి వివేకానంద రెడ్డి గారికి కూడా అక్రమ సంబంధాలు అట్టగట్టడమే కాకుండా అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన మీద చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళేమి కాదు, ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మీరు ఏమేమి అబద్ధాలు చెప్తా ఉన్నారు ఈ కేసులో. ఈ కేసు రక్త చరిత్ర అంటే చాలా మంది నమ్మారు కదా శ్రీనివాసరావు గారు. నమ్మారు సార్, నమ్మలా, ఎవరు నమ్మలా. ఆయన అనుకున్నాడు ప్రజలను నమ్మిద్దామని చెప్పి ఒక బురద జల్లితే ఈ బురద ప్రజలు వాళ్లే తుడుచుకోవడానికి సమయం పట్టింది కాబట్టి ప్రజలు ఇది నమ్ముతారని చెప్పి భావించాడు. ఏ రోజునైతే తన సొంత చెల్లెలు బయటకు వచ్చేసి ఈ కేసును భుజాన వేసుకొని ఈ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ అమ్మాయి పోరాటం చేసిందో, ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఇంకా దీన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేశారు. చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళింది పూర్తిగా ఈ మర్డర్ ఎవరు చేశారు అనేటటువంటిది పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళింది. సిబిఐ కూడా అవినాష్ రెడ్డి, వారి తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని కూడా చెప్పడం జరిగింది. అప్రూవర్ దస్తగిరి చెప్పిన మాటే సిబిఐ కూడా చెప్పింది. కాబట్టి మీరు మసిబూసి మారేడికాయ చేయాలనుకుంటాము చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రోజున ఆ అమ్మాయి చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వకుండా ఈ రోజు ఆ అమ్మాయి నీ సోదరి సొంత చెల్లెలు నీకు ఈ రోజున ఆ అమ్మాయి నిన్న చాలా క్వశ్చన్స్ ఇస్తుంది. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఈ రోజున ఆవేదనతో మాట్లాడింది ఆ అమ్మాయి. ఆవేదనతో మాట్లాడి నేను పోరాటం చేస్తా ఉంటే నాకు మద్దతు ఇవ్వాల్సింది పోయి మీరు ఈ వాటిని దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు, హంతకుడిని వెంటేసుకొని తిరుగుతమే కాకుండా హంతకుడికి నీకు ఓట్లు వేయాలని చెప్పి అడగటం ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పి ఆ అమ్మాయి ప్రశ్నిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి
మేము కాదు అనేటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైట్ రైట్ మొదట ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. పెద్దలందరూ కూడా ఆంజనేయ రెడ్డి గారు నమస్కారాలు. వినిపిస్తుందండి? వినిపిస్తుందా? యా ఆంజనేయ రెడ్డి గారు వినిపిస్తుంది. ఏమనిపించింది? యా వినిపిస్తుంది. సునీతా రెడ్డి గారి వ్యాఖ్యలు విన్న తర్వాత ఏమనిపించింది? బాధేసిందా? ఖచ్చితంగా ఒక ఆడబిడ్డ ఆమె తండ్రి గారి విషయంలో ఇంత పోరాటం చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో మొన్నటి రోజున మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా చాలా బాధ వేస్తుంది ఎవరికైనా, రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ ఎవరికైనా కానీ. ఆమె తన తండ్రి మరణానికి కారకులు ఎవరో తేల్చండి, అనుమానితులు ఎవరో చెప్పండి, దీని వెనక ఎవరున్నారు ఆమె ప్రశ్నిస్తుంది ఒక కుమార్తెగా. అందులో ఏమి ఎవరైనా ఆందోళన చెందుతారు, బాధపడతారు. మనం బ్రహ్మనాయుడు గారు మనం అనేక సందర్భాల్లో ఈ వివేకానంద రెడ్డి గారి హత్య విషయాన్ని చాలా గంటలు మనం చర్చించున్నాం, పుంకాలుగా కూడా చర్చించున్నాము. దాని రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు కడపకెళ్ళి ఎవరిని అడిగినా కానీ, చిన్నపిల్లవాడిని అడిగినా కానీ వివేకానంద రెడ్డి గారి హత్యానికి ఎవరు ఉన్నారో పులివెందులో చెప్పేస్తారు. మనం ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు. దాని మీద దర్యాప్తు జరుగుతుంది. నేను ఇక్కడ అర్థంగా అంటే ఏంటంటే, హత్య జరిగిన వెంటనే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. వెంటనే సాక్షులు ఏమొచ్చింది, నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారు పెట్టి ఒక కత్తి ఏదో ఒకటి పెట్టి రక్తం కారుతున్నట్టుగా ఒక ఫోటో వేసి చేశారు. ఎట్లా చెప్పగలరు ఆ పేపర్? ఆయన చంద్రబాబు నాయుడు గారి చేతికి కత్తి పెట్టారు. అదే అనేది అసలు ఎట్లా చెప్పగలరు? ఎవరు దర్యాప్తు చేశారు? సమాచారం ఎవరి ద్వారా బయటకు వచ్చింది? సాక్షి ఏమన్నా దర్యాప్తు చేసిందా? సాక్షి దర్యాప్తు సంస్థనా? ఏ విధంగా చెప్పగలరు? ఎస్, మీరు పత్రికలు రాసుకోవచ్చు, ఇది అనుమానంగా ఉంది హత్యలో, ఈయన హత్య జరిగితే దీని మీద కానీ చంద్రబాబు నాయుడు బొమ్మేసేసి కత్తేసి చెప్పడంలో అర్థం ఏమిటంటే ఇది కావాలని తప్పుదారి పట్టించడం కోసం చేసిన చాలా స్పష్టమైంది. ఒకటి. రెండవది, నేను మొదటి నుంచి చెప్తున్నాను, వివేకానంద రెడ్డి గారి హత్య వెనక రాజకీయ కోణము, ఆర్థిక కోణము కూడా ఉంది. ఎందుకనంటే హత్య చేసిన వాళ్ళు ఉన్న సమాచారం ఏంటంటే ఆయన ఎక్కడో బెంగళూరులో ఏదో ఒక మధ్యస్థం చేశారని, దాంట్లో డబ్బులు వచ్చాయని, పెద్ద ఎత్తున కోట్లు వచ్చాయని, ఆ కోట్లు వీళ్ళకి ఎవరికైతే చెందవలసి ఉందో ఈయనే కాదు, ఆ మధ్యస్థంలో పాల్గొని బెదిరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది, ఇన్క్లూడింగ్ దస్తగిరి లేదా మిగతా వాళ్ళు, వాళ్ళకి రావాల్సి ఉంది, వాళ్ళకి ఇవ్వకుండా అడిగితే వాళ్ళని బెదిరించాడు అనేది వార్తలు కూడా మనకున్నాయి. అట్ ద సేమ్ టైం రాజకీయంగా కూడా ఆయన అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారని, అవసరం వస్తే ఇంకెవరినన్నా అక్కడ పోటీ పెట్టండి అన్నట్టు. కాబట్టి నేనేమనుకుంటే రెండు, రాజకీయ కోణము, ఆర్థిక కోణము. ఆర్థికంగా కోపం ఉండే వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ఉపయోగించుకొని ఈ హత్యలో పాల్గొనేటట్లు చేశారని నాకు సమాచారం నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది, అప్రూవర్ గారు మారారు, దస్తగిరి గారు, ఎవరెవరు లోపల ఉన్నారో మనందరూ కూడా తెలుసు. ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు ఎన్ని కథలు, సినిమా కథలు చెప్పుకున్నా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా చాలా సవివరంగా శాంతి ప్రసాద్ గారు చెప్పారు. నేను వాటి జోలికి పోవడం లేదు. కానీ ఒక్క ప్రశ్న నేను అడగదలుచుకున్నాను. ఒక్క ప్రశ్న, వివేకానంద రెడ్డి గారు కడప జిల్లాలో పులివెందల్లో వారి అన్నగారి తరఫున మొత్తం రాజకీయం నడుపుతున్నారా? వారి అన్నగారి కోసం అనేక రాజకీయాలు చేశారా? వారి అన్నగారు ఖచ్చితంగా ఆంజనేయ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా బలపడ్డారు అంటే ఖచ్చితంగా ఎంతో కొంత అడ్వాంటేజ్. ప్రతి ఇల్లు తెలుసు, ప్రతి మనిషి తెలుసు ఆయనకి. ఆయన రాజకీయ ఎత్తుగడ వేయడం తెలుసు. అదే కాదు, ఆయన లోక్సభ సభ్యుడిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. వారి అన్నగారి కోసం చాలా కష్టపడ్డారు. అటువంటి వ్యక్తి హత్య జరిగింది. ఆయన సమాధి ఎక్కడుందండి? ఆయన సమాధి ఎక్కడుంది? పులివెందులేనా? బ్రహ్మనాయుడు గారు పులివెందుల్లో హత్య జరిగి 5 సంవత్సరాలు అయితే ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి అంత చిన్న ఆయన ఆ కుటుంబం కోసం పనిచేశారు.
దారుణంగా హత్య గావించబడ్డాయి. ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించానట్టుగా మనకి ఎప్పుడైనా తెలుసా? మనం ఎప్పుడైనా చూసావా? లేదు లేదు చూసామండి? లేదు. ఆయన సమాధి దగ్గర ఎప్పుడు కూడా నివాళులు అర్పించే పరిస్థితి లేదు. ఎప్పుడు నివాళులు అర్పించలేదు. విగ్రహాన్ని ఆవిష్కరించినట్టున్నారు అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి. విగ్రహం ఒకటి. నేను అదే చెప్పాను, ఏ నివాళులు అర్పించలేదు. రాజశేఖర రెడ్డి గారు చాలా చనిపోయారు, దురదృష్టకరమైన చనిపోయారు. వాళ్ళు హెలికాప్టర్ లో ప్రతి సంవత్సరం వెళ్తారు, నివాళులు అర్పిస్తారు. ఇంత దారుణంగా హత్య గావించబడ్డ వ్యక్తి ఆయన సమాధి. రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఆంజనేయ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే తన తమ్ముడి మీద చెయ్యెత్తినోడిని, తన తమ్ముడి మీద కత్తి దించినోడిని ఖచ్చితంగా వదిలిపెట్టేవాడు కాదు. వాళ్ళకి శిక్ష పడేంత వరకు ఈ సందర్భంగా ఇంకొక సంఘటన మీకు గుర్తు చేస్తున్నాను. మీకు తెలుసు, తెలియదు ప్యానల్ ఉండే వాళ్ళకి. వివేకానంద రెడ్డి గారు లోక్సభకి ఎన్నికైన తర్వాత ఒక సమయంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని లోక్సభ పంపించడం కోసము వివేకానంద రెడ్డి గారి మీద ఒత్తిడి చేసి రాజీనామా చేయండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా జగన్ పోటీకి పెడతామని చెప్తే ఒత్తిడి చేసినప్పుడు ఆయన నేరుగా సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క అమ్మ నేను నా మీద ఒత్తిడి వస్తుందంటే సోనియా గాంధీ గారు జోక్యం చేసుకుని రాజశేఖర రెడ్డి గారికి చెప్పిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆగారు. లేదా అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని లోక్సభ పంపించాలని వివేకానంద రెడ్డి గారిని అసెంబ్లీకి తీసుకొచ్చి మంత్రిని చేసుకొని ఆ రోజు చూశారు. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచించినప్పుడు అనేక అనుమానాలు మనకు కలుగుతాయి. ఈ రోజు దర్యాప్తు జరుగుతుంది. చాలా ప్రశ్న వేసింది సునీతమ్మ కానివ్వండి, లేదా షర్మిలమ్మ కానివ్వండి, అంతకులను ఎందుకు ఈ ప్రభుత్వం కాపాడుతుంది, అంతకులను ఎందుకు ఈ ప్రభుత్వం మద్దతిస్తుంది, అందువల్లే అంతకులను కాపాడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఓడించండి అని వాళ్ళు పిలిపించారు. ఇది పెద్ద రాజకీయమైన సంచలనమైన ఆరోపణలు. అందులో ఎటువంటి అనుమానాలు, సొంత చెల్లెళ్ళు మనం చేయడం లేదు, సొంత చెల్లెళ్ళు ఈ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి గారు హీ మస్ట్ కమ్ క్లీన్, ఏం జరిగిందో చెప్పాలి. చెప్పాక ఆయన ఏమంటారు, ఇది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఉసిగొలుపుతున్నారు అనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి అది అర్థం లేని ఆరోపణ. ఇద్దరు కూడా తెలియగల వాళ్ళు, ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, ఇద్దరు కూడా పరిపక్వత గల మహిళలు, ఇద్దరు కూడా అదే పెద్ద రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళని ఇంకొకటి ఉసిగొల్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే దర్యాప్తు సక్రమంగా జరగాల, సహకరించాలా. అవినాష్ రెడ్డి గారు పోయి అక్కడక్కడ హాస్పిటల్లో ఎందుకు 3-4 రోజులు దాముకున్నారంటే, ఎందుకు సిబిఐకి అందుబాటులో లేరు, ఎంక్వైరీకి ఎందుకు రాలేదు, ఇవన్నీ చూసినప్పుడు మనకు అనేక అనుమానాలు కలుగుతాయి. ముఖ్యమంత్రి గారు ఏం జరిగిందో చెప్పాలి. ఆయన ఏమంటారు, ఆయన ఎప్పుడు కూడా విక్టిమ్ కార్డు ప్లే చేసుకుంటారు. నా కుటుంబాన్ని చీట్ చేశారు, నాకెవరు లేదు, మా కుటుంబాన్ని చిచ్చు పెట్టారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ ముఖ్యమంత్రి గారి బాధ్యత ఏం జరిగితే ఎవరున్నారు వాళ్ళని కోర్టు ముందు నిలబెట్టాలా, శిక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి. ఏ రోజైనా వాళ్ళ తమ్ముడికి ఆయన హాస్పిటల్ దాంట్లో ఉంటే ఒక హెచ్చరిక జారీ చేసింది నువ్వు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళమని ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు చెప్పారా? అటువంటి ప్రకటనలు ఎప్పుడూ కూడా కనిపించదు. అందువల్ల ఇవి చూసినప్పుడు మనకి అనేక అనుమానాలు